లేమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము. అనుదిన ధ్యానములు. నిలువబడుట. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుందునని ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టెదను. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. ఇశ్రాయేలీయులు యోర్దాను నదిని దాటకముందు మీరు నిలువుడి అని వారికి చెప్పబడింది. యోర్దాను నది వరదతో పొంగుచున్నది. దేవుని మందసాన్ని మోసుకొని పోతుండగా నీళ్ల ధరికి వచ్చి నిలువుడి అని అంటే ఎలా ఉంటుందో ఊహించండి. మానవ స్వభావం అయితే అయ్యో నేను మునిగిపోతానే అని అంటుంది. వరదలు అంటే నాకు తెలుసు. వరద నీటిలో నడవడం ఎంత ప్రమాదకరమో నాకు తెలుసు. నీటి ప్రవాహ వేగానికి తూలిపోతారు. నా సైకిలును అలాంటి వరద ప్రవాహంలో పట్టుకోవడం చాలా కష్టమైపోయింది. ఇక్కడ ఇశ్రాయేలీయులకు వచ్చి నిలువడి అని చెప్పినప్పుడు యాజకులు నిలిచియుండగా శుద్ధిపరుచుకున్న జనులు యోర్దానును దాటిరి. చిన్న ఇబ్బంది, చిన్న సమస్యలకే మనము భయపడిపోయే భక్తిని కలిగి ఉన్నాము. అది విచారకరము. శ్రమలేక వద్దు అనుకుంటూ ఇతరుల విషయమై ఏమాత్రం చింత లేకుండా ఉన్నాము. క్రీస్తు లేకుండానే నశించిపోతున్న అనేక కొండజాతి వారిని గూర్చి, దేశ సరిహద్దు ప్రాంతాల వారిని గూర్చి చింత మనకు లేదు. క్రైస్తవులు అని అనిపించుకోవడానికి కూడా తగని స్వార్థపరులుగా ఉండుట వలన వచ్చి నిలువుడి అంటే ఏమిటో తెలియక ఉన్నాము. మన కలతలు, చింతలు, దుఃఖబాధలలో ఉండుటను బట్టి దేవునిపై నమ్మిక లేని వారి వలె ఉన్నాము. కనుక లెక్కలు వేసుకుంటూ మనకు డబ్బు ఉంటే అది చేయగలము, ఇది చేయగలము అని డబ్బుకు విలువ ఇచ్చే వారమైపోతాము. యోర్దాను నీటిలో వచ్చి నిలుచుట నేను నేర్చుకుంటున్నాను. వచ్చి నిలుచుట నేను నేర్చుకొనకపోతే మీకెలా బోధించగలను? నేను అనుసరించకుండా బోధిస్తే అంతా బూటకమే కదా. ఈ దినాలలో పెద్ద ప్రదర్శనలతో కూడిన క్రైస్తవ భక్తి ప్రచారంలో ఉన్నది. దేవుని గొప్ప విడుదల కొరకు వచ్చి నిలిచి విద్యను నేర్చుకుందాము. జాషువా డానియల్గా.